అమ్మాయికి న్యాయం జరగాలి, లేకపోతే ఊరుకోము. ఇప్పుడు అందరూ రోడ్ల మీద వస్తుంది, డాక్టర్లు అయినా ఎన్జిఓస్ అయినా ఇలా అయినా ఎందుకు వస్తున్నామంటే ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు, నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు. కళమారుతున్న జీవితం కలతలో విచారణ, కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలన, వెలుగురైన ప్రతిదినం చూపుతోంద వేదన అందమైన బతుకున. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, లేకపోతే ఊరుకోము. ఇప్పుడు అందరూ రోడ్ల మీద వస్తుంది, డాక్టర్లు అయినా ఎన్జిఓస్ అయినా జూడా అయినా ఎందుకు వస్తున్నామంటే ఆ అమ్మాయికి ఫస్ట్ న్యాయం జరగాలి. న్యాయం జరిగిందే ఊరుకోము. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కంపల్సరీగా శిక్ష పడాలి. తర్వాత అయితే ఇంకో మాట ఏంటంటే ఇలాగా ఇంకో అమ్మాయికి జరగకూడదు అంటే ఎలాంటి తీసుకోవాలో చర్యలు తీసుకోవాలి. మెడికల్ కాలేజ్ అయినా ఎలాంటి వర్క్ ప్లేస్ అయినా ఒక మహిళకి రక్షణ కల్పించాలి. తను లేట్ నైట్స్ వర్క్ చేస్తుంటారు కొంతమంది. ఎలా అయితే మెడికల్ కాలేజెస్ లో, నేను ఒక మెడికల్ స్టూడెంట్ చూసాము, చాలా మెడికల్ కాలేజెస్ లో అయినా పీజీ చదివేటప్పుడైనా రక్షణ ఎక్కువగా ఉండదు, ఎందుకంటే జనాల్లో ఉండాలి, వర్క్ చేయాలి. కానీ డ్యూటీ డాక్టర్స్ కి కంపల్సరీగా వేరే వసతులు ఉండి అక్కడ రక్షణ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి అని మేము అపీల్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాం అనుకోండి. ఎందుకంటే ఈనాటి కాలంలో అమ్మాయి వచ్చి బయట వర్క్ చేయడం అనేది, చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి సందర్భాల్లో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఏ పేరెంట్స్ ముందుకొస్తారు ఇలాంటి కోర్సెస్ లో జాయిన్ చేయడానికి? ముందు ఇలా చేస్తూ పోతే డాక్టర్లే మిగలరు. మీకు చెప్తున్నాను, మహిళలు డాక్టర్లు మిగలరు. ఇలాంటివి చేస్తుంటే ఈ భయాలు పెట్టుకొని ఏ పేరెంట్స్ ముందుకొచ్చి ఇలాంటి సర్వీసెస్ లో జాయిన్ చేస్తారు? మీరే చెప్పండి. అందుకని ఇలాంటి చర్యలు తీసుకొని కొన్ని సెక్యూరిటీ భద్రతలు పెంచాలి మహిళలకి. ఫర్ సపోజ్ ఇలాంటివి జరిగితే ఎలా శిక్ష పడితో వాళ్ళకి తెలియాలి. శిక్షలు తెలియక చాలా మంది ఇలాంటివి చేస్తున్నారు అనుకుంటున్నాను. అందుకని శిక్ష ఎంత భయానకంగా ఉండిద్దో వాళ్ళకి తెలియాలి. అసలు ఇలాంటివి ఆలోచించడం అంటేనే వాళ్ళకి కంపనం పుట్టాలి. సో మహిళలకి భద్రత కల్పించాలి. అండ్ శిక్షణ జరిగే చోట అయినా వర్క్ ప్లేస్ లో అయినా వాళ్ళకి రక్షణ ఉండాలి అని